రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గ్రామంలో చేపట్టిన భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కారింగ్ జంగయ్య కూడా వివరించారు. లోయపల్లి గ్రామానికి ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అందిస్తున్న ప్రాధాన్యతను, గ్రామాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని జంగయ్య కూడా కొనియాడారు. రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలను గ్రామానికి తీసుకురానున్నట్లు తెలిపారు. గత 14 ఏళ్లుగా అధికారంలో లేకున్నా లోయపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎవరికీ అమ్ముడుపోకుండా, ఇతర పార్టీలతో లాలూచి పడకుండా నిస్వార్థంగా పనిచేస్తారని గుర్రాల నవీన్ పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెన్నుచూపని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఐఎన్టీసీ కార్మికులు, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యూఐ సోదరుల పట్టుదలే నేడు పార్టీ అధికారంలో రావడానికి కారణమని వివరించారు. అధికారంలో ఉన్నా లేకున్నా లోయపల్లి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. మరి అదేవిధంగా కట్కరామచంద్ర ఇంటికాడ 8.5 లక్షలతోటి డిఎంఎఫ్టీలో ఎస్డిఎఫ్లో ఇవ్వడం, మళ్ళీ అడిగితే మళ్ళీ ఇచ్చింది. కొండభూపాల్ ఇంటికాడ 8 లక్షల రూపాయలతోటి అక్కడ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. ఆడ కొంచెం పంచాయతీ ఉన్నందుకు ఆడ కొంచెం వదిలేయడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అది అసంపూర్తిగా ఉందనంటే ఎమ్మటే డిఎంఎఫ్టీ నుంచి 10 లక్షల రూపాయలు అది టెండర్ అవ్వడం జరిగింది. అలా కొంచెం సామాను ఉన్నందుకు తీయలేక ఆ కాంట్రాక్టర్ ఆలస్యం జరిగింది. అదేవిధంగా మరి అంగన్వాడీ ఇంకొక సెంటర్కు లేదన్నందుకు ఎమ్మెల్యేని తీసుకొచ్చి శిలాఫలకం వేయడం కూడా జరిగింది 12 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్. ఆడ కరెంటు వైర్లు అడ్డం వచ్చినాయి, ఒక బోర్ అడ్డం ఉంది. అవి రెండు తీస్తేనే అవి నిలబెట్టవలసి వస్తుంది. బోర్ తీసారు, కరెంటు వైర్లు ఆ స్తంభం ఎమ్మెల్యే గారితో చెప్పిస్తే వాడు అనేక సార్లు చెప్పినా కూడా తీయలేదు. దాని స్తంభం మళ్ళీ ఇక్కడ నాటిపించినాం. ఆ వైర్లు ఇక్కడ కడితేనే ఆ కాంట్రాక్టర్ వచ్చి కడతాడు. అది తీయాలంటే నీ బిల్డింగ్ కట్టిపోతా కానీ ఈ వైర్ల వారు తీయాలని వాడు పెట్టింది. ఆ కాంట్రాక్టర్ పిలిచినాం, తీర్మానం కూడా ఇచ్చినాం. ఆ బిల్డింగ్ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ లో వచ్చింది. అది చేయకపోతే అది క్యాన్సల్ అవుతుంది. అది ఒకరు భాస్కర్ అంటే నుండు వాడు ఎవడొచ్చినా కూడా ఎన్ఆర్జీఎస్ కాబట్టి అది పేమెంట్ రాదు, 2 సంవత్సరాలు పడుతుంది. అది లాస్ వస్తుందని వాడు ముందుకు వస్తలేడు. ఆయన పట్టుకొచ్చిన అయినా ఆ బిల్డింగ్ కడతా కొత్తగా దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు చేయాలి తప్ప ఇంకోరు రారు. అసలు వాడిని పట్టుకొచ్చిన వాడు కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ తీర్మానం కూడా ఇచ్చినాక అది శిలాఫలకం పోయిన సంవత్సరం వేస్తే ఈ సంవత్సరం దాకా కూడా ఆ వైర్లు ఆ కరెంటు తోటే ఆగిపోయింది ఆ బిల్డింగ్. మరి అదే విధంగా మనం ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్పినాం, అన్న మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇట్లా కూలిపోతుంది అంటే ఏమంటే 15,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మన 26 నాడు చెప్పినాం. ఆ రోజు మళ్ళీ ఎమ్మెల్యే మడిపడి 15,50,000 రూపాయలు అది 2 ఎన్ఆర్జీఎస్ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా మళ్ళా అన్న ఇవన్నీ కాకుండా లోయపల్లి టు మీరు రంగాపూర్కి వెళ్ళి మాల్ వరకు డబుల్ రోడ్లు పెట్టారు 9 కోట్లు. మరి మా ఊరికి కూడా కావాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే ఎమ్మటే లోయపల్లి టు దుబ్బగడ్డ తండకు 4,90,00,000 రూపాయలు దానికి శాంక్షన్ కావడం జరిగింది. టెండర్ అయ్యింది, ఎమ్మెల్యే గారు రావాలి దానికి. అదే విధంగా లోయపల్లి టు అంతంపేట 1,90,00,000 రూపాయలు దానికి శాంక్షన్ చెప్పడం జరిగింది. అవన్నీ టెండర్లు అయినాయి. ఎమ్మెల్యే వచ్చి శిలాఫలకం వేసి కొబ్బరికాయ కొట్టినాక మీరంతా నెంబర్లు సర్పంచ్ ఊర్లంతా వస్తేనే అది స్టార్ట్ అవుతుంది. వస్తాడు, అన్ని ఊర్లకు వస్తుండు, మన ఊరు కూడా వస్తాడు. మన జాపాలకు 90 రోజుల ప్రజాపాలనలో వచ్చినట్టు ఒక్కొక్క ఊర్లో మన అసెంబ్లీ ఉంది కాబట్టి రాలేకపోయాడు. ఇప్పుడు 4 ఊర్లు అయిపోయినాయి, మళ్ళీ 4 ఊర్లకు వస్తాడు. మన ఊరు కూడా ఉంది. అందులో వచ్చినప్పుడు ఇవన్నీ శిలాఫలకాలు వేసి మీరు కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటుంది. అందరూ ఉంటారు, మీరు అందరం కలిసి ఉందాం, చేద్దాం, దానికి ఏం లేదు. మళ్ళీ అది కాకుండా మన ఆరులకు 90 లక్షలు ఇచ్చారు హెచ్ఎండీలు. మరి మా ఊరు కూడా కావాలంటే కందుకూరు జగదీశ్ ఇంటి కాడికి వెళ్ళి బండెంకట ఇంటి దాకా 25 లక్షల రూపాయలు పెట్టేయడం జరిగింది. అది కూడా టెండర్ అయింది. శ్రీనివాస్ అనేట ఆయన తీసుకుంటూ అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎమ్మెల్యే గారు రావాలి. మళ్ళీ అదేవిధంగా ఆ మెయిన్ రోడ్ అక్కడికి వెళ్ళి వస్తుంది కాబట్టి కట్కజారాజు ఇంటి కాడికి వెళ్ళి మళ్ళీ బొక్కల పోయేదాకా ఆ మధ్యలో వేసి మళ్ళీ బియ్యవాని ఇక్కడ ఇంటి కాడికి వెళ్ళి కొలిం దాకా అదొక 25 లక్షలు పెట్టేయడం జరిగింది. మళ్ళా ఎస్సీ సప్లాన్లో పోయిన సంవత్సరం ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చిట్టి బూడిదిమారం ఇంటికాడ 5 లక్షలు డ్రైనేజ్ ఖరాబ్ అయిందంటే 5 లక్షల రూపాయలు అదే నెంబర్ ఉండే ఒకటే లొల్లి పెడుతుంటే 10 లక్షల రూపాయలు సిఆర్ఆర్ టెండర్ అయింది. ఒక 5 లక్షలు డ్రైనేజ్ పల్లిపోతే సెంటర్లోకి వెళ్ళి వేయించినాం. 10 లక్షలు సీసీ రోడ్ కూడా ఆ కంకర పోసింది. ఎస్సీ బస్సులో 5 లక్షలు సిఆర్ఆర్ గ్రాంట్ లో 5 లక్షల రూపాయలు డ్రైనేజీ దాన్ని కొంచెం చేసిందాడు. చేసినాక 10 లక్షల రూపాయలు అలా సీసీ రోడ్ ఉంది. బొక్కల బైకి వెళ్ళి వాగు వరకు 10 లక్షల రూపాయలు పెట్టేయడం జరిగింది. అవి పెద్ద ఓపెన్ పెద్ద డ్రైనేజీ పైపులు తేవడం జరిగింది. అవన్నీ టెండర్ అయినాయి. కొంచెం ఆ కాంట్రాక్టర్ ఆడ వచ్చి అప్పుడేమో అవి స్టార్ట్ చేయగానే వర్షాలు స్టార్ట్ అయింది. వర్షాలు స్టార్ట్ కాగానే
మళ్ళీ వాడు ఎలక్షన్ టైంలో వచ్చింది, వస్తే ఈ సెక్రటరీ ఏం చేసిండు, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి వేయొద్దని చెప్పి వాడు ఏదో సదం దొరికిందని దిగపోయింది. అప్పుడే మనకి బిల్లులు వస్తాయని తెలియదు, ఏదైనా చేద్దామని వచ్చిండు. అక్కడ వేరే హెచ్ఎండి పనులు వచ్చే వరకే అవి బిల్లులు వచ్చేదానికి ఉరికిండు, ఈ బిల్లులు రాదానికి ఆపేసిండు. ఇప్పుడు 20 లక్షల రూపాయలు పని చేసిపోయిన రా అంటే అమ్మాది బిల్లు రాదు, నేను దిగపోయినా. మళ్ళీ వేరే వాడిని మాట్లాడుతున్నాం. ఆదివారం ఒకడు వస్తున్నాడు, దాన్ని కూడా ఏవైతే స్టార్ట్ చేసారో ఎమ్మెల్యే శిలాఫలకాలు ఇచ్చినాయి అవన్నీ కూడా చేద్దాం. మరి అదేవిధంగా ఈ స్కూల్ దానికి గ్రంథాలయానికి 4 ఫ్లోర్లు వేసి కింద గ్రామ పంచాయతీ సమావేశం, మధ్యలో గ్రంథాలయం, తర్వాత పిల్లలకు ఏదన్నా 4 ఫ్లోర్లకు 1 కోటి రూపాయలు పెట్టేయడం జరిగింది. ఎమ్మెల్యే తోటి 1 కోటి రూపాయలు ఒకేసారి ఒకే విడతగా పెడితే అది లిఫ్ట్ కూడా పెట్టించి దాంట్లోనే అందరు